सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु दिल्लीमुड अनुसया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇట్లా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సత్సంగం వింతలో విశేషాల్లోని అంతరార్థం. వింతే ఒక అంతరార్థం, విశేషము ఇంకా అంతరార్థం. ఈ రెండింటిలో అంతరార్థం ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప మనకు అవగతం కాదు. అంటే ప్రతి ఒక్కటి చూచేది వినేది ఈ రెండే ముఖ్యం. చూచేది వినేది దాంట్లో అది మాటలో కావచ్చు, పదంలో కావచ్చు, పాటలో కావచ్చు, కవితలో కూడా కావచ్చు. వింటాం. ఇక్కడ చూడడం అంటే సద్గంధాలు కావచ్చు. ఈ రెండిట్లో లోతుగా మనం పరిశీలించాలి. ఇందులోని భావం ఏమిటి అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించడం అనేది అభ్యాసంతో అలవర్చుకోగలగాలి. ఒక ఆధ్యాత్మికతే కాదు, మన లౌకికంలో, మన కుటుంబంలో, మన సమాజంలో, మన ఊర్లో కూడా ఎవరైనా మాట్లాడారు వెంటనే డిసిషన్ తీసుకొస్తాం. ఆ మాటలు అంతరార్థం ఏమిటి? ఇంతమందిలో ఉండగా మిమ్మల్ని నేను ఏదో ఒక మాట అన్నప్పుడు ఎందుకని ఉంటాడని ఆలోచించాలి. అంటే ఏంటి? మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఈ మీద ముటికేసాడు, నేరుగా ముటికేసాడు అనుకొని బాధపడతాడు. అలా ఏదో నన్ను నేను కరెక్ట్గా ఉన్నాను కదా, నన్ను ఎందుకు అన్నాడు అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు బాబా కూడా అంతరాజుకి ఒక మూర్ఖుడు ఉన్నాడు, పుల్లదర కావాల్సి వస్తున్నాడు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మేము ఆయనకి చెప్పచ్చు కదా. అలాగే మహాసాపతికి నాలాంటి గజ్జి కుక్కు ఉంది, దాని అందరూ కుడుతున్నాడని చెప్పాడు. ఎలా నువ్వు కుడుతున్నావు చెప్పకూడదా? అంటే అంటే ఏంటి? ఎవడైనా తప్పు చేస్తే 10 మందిలో చెప్పకూడదు. ఎవరైనా ఉప్పు చేస్తే అంటే మంచి పని చేస్తే 10 మందిలో చెప్పాలి. అది దానిలో నిగూఢంగా ఉన్న అంత రహస్యం కాదు, సారాంశం అదే. ఈ ఒక్కటి మనం అలవర్చుకున్నాం అనుకోండి మన జీవితంలో, భగవంతుడి పక్కన పెట్టండి, మన జీవితంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో సంగతి చూద్దాం. ఇది ఒక్క అలవర్చుకుంటే ఇది ఎంత ఆనందానికి దారిస్తుంది. ఇది మన మాస్టర్ గారు చెప్పిన ఒకటేనండి, వినడము చదవడము కాదు, దాని అంతరార్థాన్ని గ్రహించి అభ్యాసంతో ఆచరణకి మనం దాన్ని పెట్టాలి. పెద్ద కష్టమేం కదా. తప్పు చేశారు 10 మంది చెప్పొద్దు, పెద్ద కష్టం ఇదేమన్నా. పక్కన మీరు చెప్పు. ఉప్పు చేశారు 10 మందిలో చెప్పు. ఇవాళ కష్ట ధ్యానము, యోగము, తపస్సు అంటే ఏమైంది కష్టం అని మనం చేయలేమనుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్క అంశంలో కూడా, ఇప్పుడు కన్నీటిలో కూడా దివ్యత్వం ఉందంటున్నారు. కన్నీటిలో ఏం దివ్యత్వం? కన్నీరు దివ్యత్వము. దివ్య అంటే వెలుగు, జ్ఞానము, దానితో కూడింది కన్నీటిలో కూడా. ఏమిటి అందులో అంటే అందులో కూడా ఎంత అర్థం ఇప్పుడు మాస్టర్ గారు మనకి వివరిస్తున్నది. ఇక్కడ అమ్మను ఒక్కసారి చూసిన తర్వాత మనం ఎందువల్ల అమ్మ సాధ్యానికి మళ్ళా నిర్నిరోధంగా చేరబడుతున్నాం అన్నది. అంటే నిర్నిరోధంగా అంటే అడ్డంకు లేకుండా, ఆటంకం లేకుండా ఒక్కసారి అమ్మను చూసాం. అమ్మ మళ్ళీ ఎందుకు మనం వెళ్ళాలని మనకి తపన కలిగింది. ఎప్పుడు తపన కలుగుతుందో ఏ ఆటంకం రాలేదు. మరి ఎందుకు అలా వస్తున్నాం? సత్సంగానే అనుకుంటున్నామండి. సత్సంగం ఒకసారి రుచి చూసాం. మరి ఒకరు సత్సంగం లేకపోతే, నేను చెప్పలేకపోతే, వినలేకపోతే మనకి ఎంత వేదన ఉంటుంది. మరి సత్సంగం ఆటంకం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు గత కరోనా నుంచి 2020 మార్చి నుంచి నిరాటంగా జరుగుతుంది. కారణం ఏంటంటే సత్సంగం అమ్మ అనుకోవాలి. అమ్మ అంటే ఎవరు? అమ్మ అంతులేనిదిగా, అది మామూలుగా అమ్మ చెప్పిన మాట. అమ్మ మామూలు భాష మాట్లాడుకుంటున్నాం. అమ్మ అంటే మమతారాధన కలిగినది, ప్రేమతత్వం కలిగినది, సర్వము సృష్టికర్త. ఒకటి మమత, 2 ప్రేమ, 3 సృష్టికర్త. ఈ 3 సత్సంగంలో ఉందా లేదా? అది అమ్మతో పోల్చున్నామండి. మమతారాగం సత్సంగంలో ఉంది.
మమత అంటే ఏంటి? మనం అందరం ఒకటే, ఇది ఎవరు తేడా బదం లేదు, ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, ఒకటి శత్రువు లేదు, ఒకటి మిత్రుడు లేదు అనే భావం సత్సంగాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకి తప్ప. చేసుకుంటే మమత, చేసుకోకపోతే ఎడబాటు. మనకి ఇష్టపడి వెళ్తున్నాం, కష్టపడి మానుకుంటున్నాం. ఆ మొదటి నుండి ప్రేమ, ఆ ప్రేమ స్వార్థం ఉండదు, నిస్వార్థంగా ఉంటుంది. మూడో చెప్పుకున్నాము సర్వము సృష్టికర్త. సృష్టి అంటే పుట్టించడము, లేకపోతే స్థాపించడము ఏదనుకుంటాం, తయారు చేయడము. ఇప్పుడు బ్రహ్మ సృష్టికర్త అంటున్నాం కదండి. సృష్టించడం అంటే పదాన్ని వివరించుకుంటున్నాం. సృష్టించడం అంటే ఏందో అని సృష్టించిన పదం అంతే. ఒక తయారు చేయడము, సపరేట్గా పేపర్లు ఉన్నాయి, ఒక బొమ్మగా సృష్టించాము. సర్వము సృష్టికర్త. ఏది? అమ్మ. సత్సంగం కూడా సర్వము సృష్టికర్త. అంటే ఏంటి? సర్వము అంటే మనలో ప్రతి ఒక్క భావాలు కూడా మంచి భావాలుగా చేసేది సత్సంగం. అటువంటి అమ్మ దగ్గరికి నిర్విరామంగా వెళ్తున్నాం, సత్సంగానికి వెళ్తున్నాం. కారణం ఏంటంటే దానికి అంతర అవరోధం కూడా లేదు. మరి అమ్మను చూడక ముందు మన జీవితం తెలియని దానికోసంగా పరిశోధన. ఇక్కడ అమ్మ అంటే సత్సంగం అనుభవించుకోవాలండి. ఈరోజు మాత్రం అమ్మని చూడక ముందు మన జీవితం తెలియని దాని కొరకే పరిశోధన. తెలియని దానికంటే ఏంటి? ముక్తి అన్నా మోక్షం అన్నా దాని మనకేం తెలుసా? కానీ దానికోసం ముక్తి కావాలి, మోక్షం కావాలనుకుంటున్నాం, మామూలు భాష చెప్పుకుంటున్నాం. ఇక్కడ ముక్తి అంటే సంతృప్తి, ఆ సత్సంగం మనకు అర్థమైంది. మోక్షం అంటే ఆనందం, పరమానందం అని మనకు తెలియదు, కానీ మనం ముక్తి మోక్షంగా అనుకుంటున్నాం. దానికోసం పరిశోధన చేస్తాం, అంటే దాని ప్రయత్నం చేస్తున్నారు. వాడు పూజలు చేయవచ్చు, అది చేయొచ్చు, ఇంకోటి చేసుకుంటా పోతాను. వాడు ఏమంటే నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి. ముక్తి అంటే ఏమైనా మోక్షం అంటే అట్లా చూస్తాం. అలా చూడకుండా ముక్తి అంటే మోక్షం అంటే సంతృప్తి, పరమానందము అనే ఆలోచన ఇక్కడ కలిగిందా లేదా? కలిగించింది ఎవరు? భౌతికంగా అమ్మ. ఇక్కడ చూసుకుంటే అంతరాత్మంగా సత్సంగం మనలో సృష్టించిందా లేదా? అరే ముక్తి మోక్షం అంటే ఏదో కాదు, ముక్తి అంటే సంతృప్తి అని సృష్టింపబడిందా లేదా? తయారు చేయబడిందా లేదా? అలాగే పరమానందం అని తయారు చేయబడిందా లేదా? అంటే తెలియకుండా పరిశోధించాము. వెతుకులా చెప్తా, ప్రతి ఒక్కరు వెతుకులాటే. ప్రతి ఒక్కరూ సంతోషంగా, దుఃఖమే ఎవరు కోరుకుంటారండి? అందరూ వెతుకులాట చేస్తూనే ఉన్నారు. కానీ అమ్మ సన్నిధిలో, ఇక్కడ అమ్మ అంటే సత్సంగం అనుకోవాలి మనం. అమ్మ సన్నిధిలో నిర్విరోధంగా అది చేతబడుతూ ఉంది. అమ్మ మొట్టమొదటి దర్శనమైన తర్వాత ఆమె చెంత మనం అనుభవించిన మన సంతృప్తికై, ఆత్మ సంతృప్తికై వెతుకులాటగా జీవితం తయారైంది. ఎప్పుడైతే మొట్టమొదట మనం సత్సంగానికి వచ్చామో, వచ్చిన తర్వాత ప్రథమ దర్శనం, ఆ తర్వాత ఆమె చెంత మనం అనుభవించిన ఆత్మ సంతృప్తి. అంటే ఇక్కడ ప్రథమ దర్శనంలో మనం అనుభవించామంటే అది అనుభవించడానికి వస్తుందండి, లేదంటే కాలక్షేపం. లేదా కాలక్షేపం, ఏదో వచ్చాము పోయినాము అయిపోయినా అంతే. అలా కాకుండా ఎదురుగా వీడు ఉన్నారు, వాళ్ళ ఎదురుగా మనకి మాటలు చెప్తున్నాడు అని ఆ మాటల్లోని అంతరార్థాన్ని లోపలికి మనం ఎక్కించుకోగలిగితే, ఎక్కించుకుంటే ఆత్మ సంతృప్తి. అలా వెతుకులాడు జీవితం తయారైపోతుంది. ఇంకా తెలుసుకోవాలి ఆరాటం అంటది. ఇలా తెలుసుకున్నాం కాదు, ఇంకా ఉంది మనకి తెలియని చాలా ఉంది అని వెతుకులాట మన జీవితంగా తయారవుతుంది. దీనే మాస్టర్ గారే ఉన్నాడు, జీవితంలో సాధన ఒక భాగం కాదు, జీవితమే సాధన. వెతుకులాట జీవితం అంటే జీవితమే ఒక సాధనగా మారిపోవాలంటే ప్రతి క్షణం సాధనే. కూర్చోవడం సాధన, చూడడం సాధన, వినడం సాధన, మాట్లాడడం సాధన, ఏ పని చేసినా సాధన. అదేంటి? నువ్వు దేని చూసినా నీకు సాధనగా అందులో భగవతత్వం మనకి గోచరం అవుతుంది. ఇలా కూర్చుని ఉన్నాము, ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతలో ఆనందాన్ని మనం వేయించవచ్చు. సూర్యుడు అస్తమయం జరుగుతుంది, సూర్యుడు అస్తమించినప్పటికీ కూడా ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఏమిటి ఎర్రగా ఉంది? ఉదయం పూట ఎర్రగా ఉంటుంది, సాయంకాలం పూట ఎర్రగా ఉంటుంది. తన భర్త వస్తుందని చెప్పేసి ఆమె బాగా శుభ్రంగా అన్ని అలంకరించుకొని కూర్చొని ఉండాలి. అమ్మ అంటే తల్లి మనకి. అలా ఆకాశం చూస్తున్నాం అనుకోండి,
అక్కడ ఆకాశము మబ్బులు కనబడవు మనకి, అక్కడ తల్లి గోచరమవుతుంది. మరి ఎంతటి భావన కదా, అది సృష్టికర్త. ఆలోచన మనకు రావడం సృష్టికర్త. అందుకే ఈ సత్సంగ ద్వారా మనకు అర్థం ఎలా అర్థమవుతుందండి? మరెక్కడ అనుభవించలేని, మనకు తెలియని, తెలిసిన ఒక తృప్తి కోసం అన్వేషణగా మారిపోతుంది. మరెక్కడ అనుభవించలేని పదం చూడండి, ఎక్కడ ఉన్నాడు మాస్టర్ గారు, చిన్నటోడు కాదండి. మరెక్కడ అనుభవించలేని, ఎందుకంటే షిరిడీలో మాస్టర్ గారికి 1963 ఫిబ్రవరి 9వ తారీఖున కలిగిన అనుభవం నాకు ఇంకెక్కడ దొరకలేదన్నాడు. ములవన మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నైమిషానికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఆనంద మహారాజుగా ఆయన వంటి సమాధి అయిన వాళ్ళు నీకు ముక్తికి మోక్షానికి వాళ్ళు చేయలేరు, సజీవు ఉండే గురువులే చేయగలరని చెప్పాడు. నీకు అనుమానం వచ్చింది. నేను బాబా నమ్ముకున్నా అన్నాడు. ఏంటి పోనీ అట్టైనా చూద్దామంటే ఏ మహాత్ముడి దగ్గర వెళ్ళినా నాకు అటువంటి అనుభూతి నాకు కలగలేదు అసలు మాస్టర్ గారు. అర్థమైంది మాస్టర్ గారికి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ 5 గంటల అనుభూతి పొందాడే, ఆ స్థితి ఆయనకు కలగలేదు. మరి ఆయన ఎట్టో లేదు అని సంశయంతో ఉన్నప్పుడు బులవన మహారాజ్ చెప్పాడు, సాయిబాబాని వదలబాకాడు. సాయిబాబా ఒక బ్యాట్ అని చేస్తాడు కానీ సాయిబాబా కొడుకు అని చెప్తాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈ సత్సంగంలో ఎవరు నిజాలు చెప్పుకోవాలండి. ఇక్కడ ఇంతకుముందు లేని శాంతి. మీరు చాలా మంది ఇంతకుముందు ఏదో కోరికలు పారాయణ చేస్తూ ఉంటారు, కోరిక జరిగింది, మళ్ళీ ఇంకో కోరిక పారాయణ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఉంటారు జరగకపోతే పని పారాయణ చేస్తే సంతోషంగా ఉన్నాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది జరగలేదంటే అది నా మంచిగా ఉంటుంది. మరి ఆలోచన అమ్మ సరిగ్గా దొరుకుతుంది. ఇప్పుడు అమ్మ మనకి ఇల్లేదంటే ఆలోచన పెడుతుంది, మనకి ఎందుకు ఇల్లేదంటే ఏదో మంచిగా ఉంటుందిలే అని అనుకుంటాం కదండి. అలాగే సత్సంగంలో కూడా జరగలేదంటే ఏదో మన మంచిగా ఉంటుంది. అందుకని సృష్టికర్త, మమత, ప్రేమ అని మా వాళ్ళు మనకి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ అది అన్వేషణగా మారిపోతుంది. ఏది అనుభవించలేని మనకు తెలిసిన ఒక తృప్తి కోసం. మనకు తెలిసిన ఒక తృప్తి ఏంటి? మనసు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతం కూడా అన్వేషణ. ఆ అన్వేషణ అలాగే మారిపోయింది అన్నమాట. సత్సంగం విన్నాం, తృప్తిగా ఉంది. పారాయణ చేసాం, తృప్తిగా ఉంది. మనం చదివింది నల్లగా సద్గోష చేసుకున్నాం, తృప్తిగా ఉంది. అందరం కలిసి భజన ప్రాక్టీస్ చేసాం, అది తృప్తిగా ఉంది. అందరం కలిసి ఒక సేవా కార్యక్రమం పాల్గొన్నాం, తృప్తిగా ఉంది. అంటే ప్రతి క్షణము ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమంలో మనకు తృప్తి జరుగుతుందా లేదా? అందుకే నేను సత్యంగా చెప్పాను, మానవత్వం లేని ఆధ్యాత్మిక శుద్ధదండగా. ఆధ్యాత్మిక అంటే మానవత్వం కలిగి ఉండడమే. మానవత్వం చెప్పాడు మమత, ప్రేమ. అది లేకపోతే ఈ ఆధ్యాత్మికత ఏముంటుంది? పోయి ఇన్ని పూజలు ఇస్తే వాళ్ళు అంగీకరిస్తారంటారా? వాళ్ళు మమతా, ప్రేమ, అనురాగంతో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ పది మనం ఆచరించకపోతే మనం ఏం పూజ చేసినట్టు అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలండి. ఎవరికి వాడు, మీరా 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 అని కాదు, ఇక్కడ అందరం ఎవరిని ఆలోచించుకోవాలి. అందుకే ప్రతి క్షణం కూడా ఈ రోజు నేను నా ద్వారా ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలను అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ సమాజం అంటే బయటకు చేయడం కాదండి, ముందు మన ఇంట్లో చూసుకుందాం. ఈ రోజు మన ఇంట్లో ఎవరిని నొప్పించకుండా నడుచుకోగలగాలి అనుకుంటే అది కూడా సాధన అండి. ఆ నొప్పించుకునడానికి పరీక్షలు వస్తాయి. పరీక్ష వస్తే కదా నువ్వు పాస్ అవ్వాలి తెలుస్తుంది. ఎంత చదివానండి, రాత్రి చదివానంటే ఏం గుర్తు? పరీక్ష పెడితే నువ్వు చదివావులో తెలుస్తుంది అనమాట. అందుకు కష్టాలు ఇస్తాడు. లేకపోతే ఎందుకు ఇస్తాడండి? మన పాస్ అవుతే ఇప్పుడు మహాత్ముడికి వాడికి ఎందుకు కష్టాలు పెడుతున్నాడు? భక్తి యొక్క తత్వం తెలియాలి జనాలకి. అది రామదాసు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, త్యాగయ్య కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు. ఎందుకు ఇస్తున్నాడంటే భక్తి అంటే తెలియాలి జనాలకి. మనకి ప్రహ్లాదుడు నిరంతరం హరి, నీళ్ళు తాగినా హరి, అన్నం తిన్నా హరి, ఇది ఒక పద్యం ఉన్నది, ఎవరు చూసినా హరి 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 హరి. అలా స్మరిస్తే మనం నిత్యము ఆనందంగా ఉండగలం. కష్టమని కూడా అనిపించదు, అంతే. చూపల కష్టం అనిపిస్తుంది. నిప్పులు పడేసాడే ప్రహ్లాదుని అనుకుంటాం. అతను నిప్పులు అనిపించదు. అది అబ్బా విష్ణు పొడిలో హాయిగా ఉన్నా నేను అన్నాడు, వెచ్చగా ఉంటుంది నాకు చలికాలం అనుకున్నాడు. ఏను కాలు పెట్టాడు, అబ్బా విష్ణు యొక్క పాదం నన్ను తాగుతా ఉన్నా అనుకున్నాడు. అలాగే మధ్యలో కష్టం వచ్చాడు, ఆహా అద్భుతం, నాకు ఎవరికి లేని నాకు స్పష్ట నాకు తగులుతా ఉంది.
అని భావించగలిగితే అది నిజమైన జీవన విధానం అనుకోవాలి మనం ఇక్కడ. ఆమె పవిత్ర చరణక్షేములో మన జీవితాలు బరువు బాధలు విముక్తినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆమె చరణ సన్నిధిలో అంటే ఆమె పాద సన్నిధిలో. అమ్మ అంటే ఎవరనుకున్నాం? సత్సంగం. మళ్ళీ మన ముగ్గురు ఈరోజు అదే వస్తున్నాం అన్నమాట ఇక్కడ. అమ్మ అంటే సత్సంగం. ఆ సత్సంగం సన్నిధిలో బరువు బాధలను విముక్తినట్లుగా అనుభూతి అవుతుంది. అబ్బా శాంతంగా పద్దల్ని అలాగే శాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతత ఇంత ముందు గంట ముందు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా ఒక గంట ప్రశాంతంగా ఉన్నాం చాలు అని అనుభూతి కలుగుతుందా లేదా? అనుభవం అవుతుంది, కలుగుతుంది. మొట్టమొదటిసారిగా మన వ్యక్తిత్వం శూన్యం వలె సువిశాలమైనట్లుగా, ఆకాశం వలె స్వచ్ఛమవుతున్నట్లుగా మొట్టమొదటి అడిగి పెట్టేప్పుడు అందరూ ప్లెయిన్ గానే ఉంటాం. అంటే మొట్టమొదటగా మన వ్యక్తిత్వం శూన్యం వలె సువిశాలమైనట్లు, ఆకాశం వలె స్వచ్ఛమవుతున్నట్లు, నవ శిరీష పేసలమై ఆనందమైనట్లు భావించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెడతాను మొట్టమొదటి వ్యక్తిత్వం తేలికైపోతుంది మనసు. అంటే విశాలత్వం ఆకాశం లాగా. రెండవది స్వచ్ఛత కలిగి ఉన్నట్టుగా. మూడవది నవ శిరీష పేసలమై. నవ అంటే కొత్త, శిరీష అంటే పుష్పం, ఒక పువ్వు పేరు. శిరీష అనేది ఒక పువ్వు పేరు. నవ శిరీష పేసలమై అంటే ఒక పువ్వు బాగా వికసిస్తే ఎంత అందంగా ఉంటుంది, అలా ఉంటుంది మొట్టమొదటి అడుగు. ఆ తర్వాత మనకు కొంచెం చిక్కిపోతాయి. స్టార్టింగ్ లో బ్రహ్మాండంగా ఉంటారు అబ్బాయి, ఆ తర్వాత పోయాకుంది చూపులన్నీ పక్కకి వెళ్తాయి. ఆ మట్ట కూర్చున్నది, ఈ మట్ట కూర్చున్నది, ప్రసాదం రెండు తిన్నా ఆంటీతో పెట్టారు, నేను చేయలేస్తున్నా పెట్టలేదు, ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇక్కడ అదే మొట్టమొదటి సంగతి చెప్పాడు ఇక్కడ. చూడండి ఆ వదన చూడండి ఎలా ఉంటుందో. స్వచ్ఛమైన ఆకాశం వలె నవ శరీర పుష్పం వికసించినట్లుగా ఆనందమయం కాబట్టి జరుగుతుంది. మనసు నిర్వాత దీప కలిక వలె. అంటే ఏమిటి? దీపం పెట్టాం, గాలి సోకని లాగా ఉంటుంది అనమాట. ఆ దీపం గాలి అల్లోకి సోకదు, కానీ నిశ్చలంగా కనబడుతుంది. కాళాశిలో లోపల దీపాలు, ఒక దీపం మాత్రం ఎప్పుడు వెలుగుతుంటుంది తలుపు లేచినా కూడా. అంటే ఏంటి? ఆయన వాయులింగం. అంటే ఆయన ఊపిరి పిలుస్తూ ఉంటాడు కదా. ఆ ఆక్సిజన్ లేకపోతే దీపం ఎలగదు కదండి. ఆక్సిజన్ దీపం ఎలగదు. ఇప్పుడు ఈ రంధ్రాలు లేకుండా మూసేసేయండి, ఆరిపోతుంది. చూడొచ్చు, అది పెద్ద విషయాలు అనిపించదు, కానీ ఎంత సుష్టం ఉంటున్నాం. అలా గాలి తీసుకొస్తున్నాడు కాబట్టి ఆ ఒక్క దీపం మాత్రం వెళ్తుంటుంది. అందుకే అప్పుడు బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు ఇదంతా వచ్చి బోటకమని చెప్పేసి మొత్తం తలుపులు బిగించేశారు, చిన్న సందు పోకుండా. తన ఉదయం తెలుసు అన్ని ఆరిపోయినాయి, అది ఒకటి మాత్రం వెళ్తా ఉంది. అది ఇక్కడ నిర్వాత దీప కలిక వలె నిశ్చలంగా. ఫస్ట్ అనుభూతి పొందాం, అది స్థిరత్వం చేసుకుంటే ఎలా ఉంటుంది? నిశ్చలమైన దీపశిఖ లాగా. దీపం ఎందుకు పోసాడు ఇక్కడ మాస్టర్ గారు? దీపం కాంతి, జ్ఞానం అన్ని వైపులా ప్రశిస్తుంది, అది చలించదు. అంటే ఏంటి? పొంగదు అట్లా ఉంటుంది. తర్వాత ఉదయ భాస్కరి ప్రభామానంగా, అంటే సూర్యదేవికి ఎలా ఉంటుందో ఎంత అందంగా ఉంటుంది. అప్పుడు చూడగలం సూర్యుడిని, ఆ తర్వాత దాన్ని చూడగలం. ఎంత ఆనందంగా ఉంటుంది అది. మనం ఇక్కడ పై మిదిపిని కనిపించి చూసామనుకోండి ఉదయం పూట, ఎంత అందులో చలికాలం మొబ్బేసుకుంటుంది. ఎండాకాలంలో చూడాలి, 5:05 ఆ బాల సూర్యుడు అట్ట వచ్చినట్టుగా అద్భుతంగా కూల్గా ఉంటుంది. ఎండాకాలంలో మనం గమనించాలి. ఎప్పుడైనా బస్సులో 5 గంటల బస్సు వచ్చినప్పుడు నాయకుడు వస్తూ ఉంటాను సత్సంగం, అప్పుడు కనబడతాయి అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది ఉన్నట్లు గమనిస్తాం. ఇప్పుడు లోతుగా పరిశీలించినప్పుడు గమనిస్తాం, లేకపోతే మామూలుగా ఉంటాం. ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నట్టుగా వదులుతున్నట్టుగా మనం గమనించడం లేదు, కానీ జలుబు చేసినప్పుడు గమనిస్తాం, గాలి పీలుస్తున్న సంగతి. కానీ లోతుగా చూసినప్పుడు అంటే ప్రతి క్షణము ఆస్వాదించమని దీని అర్థం. అంటే సత్సంగంలో
ఉదయ బాణులాగా, నిశ్చలమైన దీపశిఖలాగా అన్నాడు అనుకోండి. అంటే ప్రతి క్షణము ఆ విధంగా నువ్వు ఆస్వాదించినప్పుడే నీకు ఆనందం కలుగుతుంది. అప్పుడు అమ్మ దగ్గర పవిత్రము పరమానందమైన మన స్వస్వరూపాన్ని చూడగలుగుతాము. స్వస్వరూపం అన్నాడు ఇక్కడ. ఎక్కడ? అమ్మ దగ్గర పవిత్రము పరమానందము. ఎవరిది? మన స్వస్వరూపం. మన స్వరూపం ప్యూరిటీ, రెండు ఆనందంగా ఉండేది. అది మనం గమనిస్తాం. అంటే ఏంటి? మనలోని లోపాలు బయటపడుతుంది, మనలోని మంచి బయటపడుతుంది. అందుకే ఇక్కడ మన స్వస్వరూపాన్ని చూడగలుగుతాము. ఒరే నా లైఫ్ నీకు ఆలోచన వస్తుంది, అది నా స్వస్వరూపం. ఆలోచన వచ్చిందంటే వాళ్ళ పవిత్రత ఉందని. అది పవిత్రత ఎలా ఉంటుందంటే ఎవరు ప్యూరిటీ ఉంటేనే వాడు ఆలోచిస్తాడు, లేక ఎలా ఆలోచిస్తాడు వాడు? అది పవిత్రము, ఆలోచన పరమానందం ఉంటుంది. నా తప్పు తెలుసుకున్నాను, నాకెందుకు ఇటువంటి ఆలోచన వస్తుంది, చెడాల్సి వస్తుంది అని వాడు నిరంతరం తన స్వస్వరూపాన్ని, అంటే తను ఏదో తెలుస్తుంది. ఇక్కడ మన సత్సంగంలో ఎవడికి వాడికి నీ మనసు ఏమిటో, మీ మనసు ఏమిటో, మీ మనసు ఏమిటో నాకు తెలియకపోవచ్చు, నా మనసు ఏమిటో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవడికి వాడికి తెలుస్తుంది. అది స్వస్వరూపాన్ని చూడగలుగుతాము అని చెప్పడం. అమ్మను చూచాక పూర్వం ఎలా ఉన్నామో చూసిన తర్వాత ఎలా ఉన్నామో ఆ భేదం కూడా స్పష్టంగా గుర్తిస్తాము. అమ్మ అంటే ఏమనుకున్నాము? సత్సంగం. ఆ సత్సంగం చూడకపోవడం, సత్సంగంలోకి ప్రవేశించకపోవడం ఎలా ఉన్నాము, ఆ తర్వాత ఎలా ఉన్నాము, ఆ భేదం కూడా మనమే గుర్తించగలుగుతాము. అంటే ఎంతగా మాస్టర్ గారు పరిశీలించండి. ఒక్కొక్క వాక్యం చెప్పండి. ఇంతకుముందు ఆ మనసు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది మనకే తెలుస్తుంది. తెలిసినప్పుడు మార్పు ఉంటుంది. ఈ మార్పులో ఆనందం ఉంది, ఆ మార్పులో దుఃఖం ఉంది. దుఃఖం కాదు, ఆవేదన ఉంది. దుఃఖం చెప్పకూడదు, ఆవేదన. ఇది ఆనందం. ఇది ఎందుకు ఆవేదన అంటే ప్రతి క్షణము ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో కొరత కనిపిస్తుంది. మామూలు పరిచయం లేనప్పుడు ఎన్నెన్నో ఉంది, అన్నీ ఉంది, కానీ ఆవేదన. ఎందుకని? నాకన్నా వాడికి ఎక్కువ ఉంది, అది ఆవేదన, ఇంకేం కాదు. నాకు కూడా చిన్న ఆలోచించినవాడు, నాకు ఎక్కువ ఉంది. నేనేమో 20 లక్షల కారు కొన్నా, పక్కింట్లో ఏమో 30 లక్షల కారు కొన్నా. మా పాడవా ఇప్పుడు ఏమనిపిస్తుంది? కారే వద్దు, కాళ్ళు ఉన్నాయి అనుకుంటాడు. అంటే ఇప్పుడు కారు పెట్టుకోవాలా వద్దని ఉద్దేశం కాదండి, విషయం చెప్పుకుంటున్నావు. కారు అవే పోతారు మీరు, కారు ఉన్నాయి విషయం అది. ఆ భేదం స్పష్టంగా గుర్తిస్తాం. అందుకై పునః అమ్మ దగ్గర పరిగెత్తాం. పునః కంటే అంటే మరలా పరిగిస్తాం. ఎక్కడికి? అది నాకు కరెక్ట్గా దారిలోకి వచ్చారు ఇప్పుడు పెద్దగా. పునః పరిగిస్తాం అనమాట. అమ్మ వీలంతారు పరిగెత్తాలా, వీలు కాదు మనం ఏం చేయలేమండి. పునః అమ్మ దశానికి పరిగెత్తామంట. అద్భుతంగా ఉంది వాక్యాన్ని. ఇడికి అయిపోతుంది గంట. అది తలుచుకుంటే ఒక ఆనందం వస్తా ఉంది. పునః పరిగిస్తామంటే ఆ సత్సంగం అనేది మనిషిని ఎంతగా ఉన్నతి తీసుకెళ్తుంది, మనసు ఎంతగా ద్రవిస్తుంది, మనసు ఎంతగా వికసిస్తుంది. అబ్బా మాటలు కూడా చెప్పలేకపోతారు. అంత అద్భుతమైన అమ్మ సన్నిధానం. అందుకే అమ్మతో అనుకున్నాం, మమత అనుకున్నాం, ప్రేమ అనుకున్నాం, సృష్టికర్త అనుకున్నాం. ఏమీ మర్చిపోకూడదు. అక్కడ ఇప్పుడు దొరికింది ఆ పాయింట్ ఉన్నారు. ఇందాక కొడకలాడిన యజ్ఞపాలని ఇస్తాడు, సమయానికి ఇస్తాడు. ఆయన అసత్యం రావాలని సంతోషం. అమ్మ దశ పరిగెత్తుతాం. దీన్ని రమణ మహర్షి ఒక మాట అంటాడు. రమణ మహర్షి కొన్ని విషయంలో చెప్తున్నాడండి మాస్టర్ గారు. గురువు మౌనంగా ఉన్నాడు, అందరిలోనూ శాంతి ప్రసరించింది. గురువు మౌనంగా ఉన్నాడు, అందరిలోనూ శాంతి పరిడివిల్లుతుంది. ఇంకా పదలు అక్కడ అందులో ఉంది. చాలా సకృతిగా లభ్యమయ్యాయి. ఏ ఒకానొక మహర్షిలోనూ విరాళాంతరంగము ఆవిష్కరమైనప్పుడు అది వ్యక్తి మనసును ఆత్మతో జోడింపగలుగుతుంది అని రమణుల ఉపదేశామృతంలో నాకు గుర్తుకు వస్తుంది. ఉండేదేమో అమ్మ సన్నిధిలో.
అంటే సత్సంగం సన్నిధిలో. సత్సంగం అమ్మసరి ఎటువంటి అనుభవం కలిగిందో, ఎందుకు పరిగెత్తుంది అన్నప్పుడు రమణ చెప్పిన మాట గుర్తొచ్చింది అనమాట. గురువు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు సత్సంగంలో ఏముంది? ఈ ప్రవచన పక్కన పెట్టండి, అక్కడ కూర్చొని లోపల అడుగు పెట్టగానే ప్రారంభం చేయాలి మనం. ఎలా ఉంది అంటే అక్కడ కూర్చొని చూస్తేనే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. 2, అందరిలోనూ శాంతి ప్రజ్వరిల్లుతుంది, పరిడివిల్లుతున్నాడు అని అడిస్తేనే అందరికి ఇంతకుముందు ఉన్న ఆలోచన అన్నీ కూడా అణిగింది. అందరిలో కూడా శాంతి వచ్చింది. అది ఎలాంటిదంటే ఒకానొక మహర్షిలో విరాళాంతరంగం అంటే ఏంటి, విశాలమైన గొప్పగా, అంటే ఒక మహాత్ములో ఎలా ఉంటుందో, అంటే తపస్సు చేసిన మహాత్మ ఎలా ఉంటుందో అవి ఆవిష్కరమైనప్పుడు, అంటే ఆవిష్కరమైనప్పుడు అంటే ప్రత్యక్షమైనప్పుడు లేదా ప్రకటమైనప్పుడు ఉన్నప్పుడు అది వ్యక్తి మనసును ఆత్మతో జోడింపగలుగుతుంది. ఆ ప్రశాంతత అనేది వ్యక్తి మనస్సును, అంటే మన మనస్సుని లోపల ఆత్మతో జోడింపవుతుంది. ఆత్మతో లయమైనప్పుడే ఆనందం, మనసుతో చూసినప్పుడు సంతోషం. బాగుంది. కానీ ఆత్మ జోడించామనుకోండి, అది అద్భుతమైన అనుభూత స్థితి. అది మనుషుల దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మ సన్నిధి, అలా ఉంటుంది సత్సంగము. మీ అందరికి అనుభవైనట్టుగా ఉంది. నేను చెప్పుకుంటున్నాను, అందరూ అనుభవిస్తున్న వాళ్ళు ఆడుతున్నారు జనాలంతా కూడా. అదే రమణుల ఉపదేశామృతం గుర్తుకొస్తుంది. అంటే ఎందుకు మాస్టర్ గారు గుర్తుకొని చెప్పానంటే, చాలా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది అమ్మ సన్నిధి కావచ్చు, ఇది ఏ భగవంతుడి సన్నిధి కావచ్చు, మహాత్ముల సన్నిధి కావచ్చు, సత్సంగం కూడా కావచ్చు. మాస్టర్ గారి సత్సంగమే ఊపిరి. మరి ఆ ఊపిరి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఆస్వాదించగలగాలి. అమ్మ సాన్నిధ్యంలోని అనుభవాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తే, మళ్ళా చూడండి, అమ్మ సాన్నిధ్యంలోని అనుభవాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తే, అంటే సత్సంగం ప్రాణం అనబిడ్డాం, ఇంకా లోతు కుదరమంటున్నాడు. చేస్తే జీవితంలో చికాకు కలిగించే అనేక సమస్యలు, మనసులో ఏదో ఊహా సౌరాలు ఉంటుంది, ఏర్పరచుకునే అభిప్రాయాలు అన్ని అదుపులో పెట్టబడతాయి అని గమనిస్తామన్నాడు. మళ్ళా పెట్టబడి గమనిస్తామన్నాడు. ఇక్కడ మళ్ళా వస్తున్నామండి. సూక్ష్మంగా పరిశీలిస్తే అంటే ఏంటి, ఇక్కడ చెప్పే సత్సంగంలో ప్రతి ఒక్క పలుకు, ఇక్కడ చూసే దత్త సాయి మాస్టర్ యొక్క వాళ్ళ ముఖంలో ఉన్న చూపు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు వచ్చే సమస్యలు, మన ఊహాగానాలు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మన సమస్యలు కంట్రోల్ అవుతాయి, ఊహాగానాలు కూడా కంట్రోల్ అవుతాయి. చీకటి తెరలు దించగానే ఎలా ఉంటుందంటే, అంటే పొద్దుపోగానే ప్రశాంతమనించిన మహానగరం వలె మనసు నిర్మలమవుతుంది. పగలు చూడండి గందరగోళంగా ఉంటాయి, సాయంకాలం కొంచెం గందరగోళం తగ్గుతుంది, రాత్రి 9 గంటలకి కొంచెం తగ్గుతుంది, రాత్రి 11, 12 గంటలకి ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్నాం, అక్కడ రైలు అనౌన్స్మెంట్ మనకి వినపడుతుంది. 11 ఆ ప్రాంతంలో అంటే తెల్లవారుజాము 4, 5 గంటల కన్నా కూడా సరే రైలు అనౌన్స్ స్పష్టంగా వినపడుతుంది. అట్లా ఉంటుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. అప్పుడేమిటి, నిశ్చల శాంతి నిలుస్తుంది. అందుకే చెవటమంటారండి, ఆ రాత్రి అయినప్పుడు గంప కింద కోడి పిల్ల గంపేస్తామే, అట్లా ఉంటుంది రాత్రి. ఇప్పుడు బాగా ధ్యానం చేయాలంట. అంటే బెకబెకలో కరకలంతా ఉండవు కదా. అందుకని మనకేం చెప్పాడు, వేకువజామున సూర్యోదయక ముందు ఏ పని చేసినా, ఏది చదివినా స్పష్టంగా గుర్తుంటుంది. అందుకు సూర్యోదయం ముందు లేమని చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో మన దేశంలోని మహాత్ములందరూ కూడా, సాధువులందరూ కూడా తీవ్రంగా ధ్యానం చేస్తుంటారు. ఆ ప్రకంపనలు అందరినీ తాకుతుంది. అందుకు కాగడారతి మనకు బాబా పెట్టాడు. 5 ఏళ్ళ కాగడారతి పెట్టడానికి ఉద్దేశం ఏంటి? 5:15కి సూర్యుడు రాకముందే కాగడ స్టార్ట్ అవుతుంది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది.
ఎంత శాంతిని పొందుతుంది. తర్వాతైన ఆలోచనలు వస్తూనే ఉండవచ్చు కాక మనస్సేములో నగరంలోని కొద్ది మంది నిశాచారుల వలె అయిన ఆ ఆలోచనలు అమ్మ గురించి, ఆమె దివ్యత్వాల గురించి, అందరిలోని కార్యకలాపాల గురించి మాత్రమే అయి ఉంటుంది. ఒకవేళ తర్వాత అయినా అన్నాడు అంటే ఏమిటి? తెల్లవారిన తర్వాత ఆలోచనలు వస్తూనే ఉండవచ్చు, కానీ వచ్చిన ఎలా ఉంటుందంటే మనస్సేములో అంటే మనసు అనే దాంట్లో నగరంలో కొద్దిమంది నిశాచారుల వలె, అంటే రాత్రి వేళ తిరుగుతుంటారు కదా వ్యక్తులు, అలాగా అందరిలోని కార్యకలాపాలలో మనం అందరిలో కార్యకలాపాలు తిరుగుతున్నాం కదా, అలాగా అవి మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి ఒక్కటి కూడా భగవత్పరంగా ఉంటుంది. మన మనసు రాత్రి వేళ కాపలాగా తిరుగుతూ ఉంటాడే, ఆ విధంగా పైకున్నప్పటికీ కూడా మన మనసు ఆ భావాల పట్ల ఉదయం కలిగింది కదా, భావాలు కలిగింది కదా, దాని చుట్టే తిరుగుతుంటుంది. ఆమె దివ్యత్వాల గురించి మనం ఇక్కడ గ్రహించు. ఆమె దివ్యత్వం అంటే సత్సంగ దివ్యత్వం. మన స్వప్రయత్నం వల్ల పోతున్న ఏకాగ్రతను మనకు తెలియకుండానే మనసు చేరవుతుంది. అయ్యో నాకు వల్ల కాలేదే, ప్రయత్నం చేయాలి అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. మనకు తెలియదు, కానీ మనసు మాత్రం ఏకాగ్రమైపోతుంది. అటువంటి సన్నిధి అమ్మ సన్నిధి. ఇది ఎవరికి వాడు ప్రాక్టికల్గా అనుభవం చెందాల్సిందే. చెందినోడికి ఆనందంగా ఉంటాడు. వాడి ప్రయత్నం లేకుండానే మనసు కూల్ అవుతుంది. ప్రయత్నంతో అంటే ప్రసాదం చేసుకోవడానికి, ప్రయత్నం ప్రసాదం చేసుకోవడానికి ఏదో గజిబిజిగా అనిపిస్తుంటుంది, వెంటనే చల్లటి గాలి మనసు దొరుకుతుంది అన్నమాట. క్లారిటీ వచ్చేది, మన సమస్యకి సమాధానం వచ్చేసింది, మన పనికి అది జరిగిపోయింది. మనం ఇక్కడే కూర్చున్నాం, పని అది జరిగిపోయింది. పని చేయాలంటే మన ప్రయత్నం కావాలి. మన ప్రయత్నం లేకుండానే చూడండి, ఏకాగ్రతను మనకి తెలియకుండానే మనసు చేరువవుతుంది. మన నివాసం ఎలా ఉంటుందంటే పవిత్రత, నిశ్చలత, ఆనందముల త్రివేణి సంగమవుతుంది. అద్భుతంగా ఇస్తున్నారు మాస్టర్ గారు, మా చిన్నతోడు కాదు ఈయన. ఎప్పుడు తెలుసుకుంటాం ఈ సంగతి మనవా? పవిత్రత మన నివాసం. నివాసం అంటే ఇల్లు కాదండి, దేహంలో ఉన్న మనస్సు, హృదయం. మన నివాసం ఎలా ఉంటుంది? ప్యూరిటీ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, నిశ్చలత. రెండవది ఆనందమయ, హ్యాపీనెస్ ఉంటుంది. ఆ మూడు త్రివేణి సంగమం. పవిత్రత అని పదం వాడాడు. పవిత్రత గంగ. త్రివేణి సంగం ఏముంటారు? గంగా యమున సరస్వతి అంటాం కదండి. దాని మనం చెప్పుకోదు కదా, ఆయన ఒకటి చెప్పాడు, మనం ఒకటి కల్పించుకుంటాం, అంతే కదా. పవిత్రత గంగ. ఎందుకు గంగ పవిత్ర అంటున్నాం? ఇన్ని సంవత్సరాలైనా ఆ నీరు చెడదు. వీళ్ళు ప్యూరిటీ ఉంటే వీడు చనిపోయినా కూడా సరే ఆ ప్యూరిటీ అట్లాగే ఉంటుంది. అబ్దుల్ కలాం లాగా, స్వామి వివేకానంద లాగా, అలాగే గాంధీ మహాత్మ లాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, భగత్ సింగ్ లాగా, అల్లూరి సీతారామరాజు లాగా. రెండవది ఏమిటి? నిశ్చలత. నిశ్చలత అంటే యమున, నిశ్చలంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే వీళ్ళు ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ముందుకు చెప్తానే, గాలి సోకినప్పటికీ కూడా దీప నిశ్చలగా వెళుతున్నదే, అది యమున. మూడవది సరస్వతి, ఆనందమయం. ఎందుకు సరస్వతి పోల్చాల్సి వస్తుంది ఇక్కడ? సరస్వతి కంటికి కనబడదు, ఆనందం కూడా కంటికి కనబడదు. కంటికి కనబడదు. ఆనందంగా ఉండాలంటే, నేను ఆనందంగా ఉంటే మీకు కంటికి అది కనబడుతుంది, ఒకటి నవ్వితే కనిపిస్తుందా? లోపల బాగా ఉండదు, నా పక్కన అవుతాను, వీడు ఆనందంగా ఉంది అనుకుంటేట. ఆనందం కంటికి కనబడదు. అందుకని గంగా యమున సరస్సు పోల్చాల్సి వచ్చిందండి. అందుకని పవిత్రత, నిశ్చలత, ఆనందమయం, అది త్రివేణ సంగమే అవుతుంది. ఒక్క ముక్కలో మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే సాధన దానంతటదే జరుగుతుంది. ఏం అవసరపడబల్ల. ఈ మూడు పెట్టుకుంటే సాధన అంటే ఏం చెప్పలే, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో ఆ సాధనకు అనుకూలంగా వాతావరణం నీకు ఏర్పడుతుంది. దాని అర్థం ఏంటంటే, బలవంతం ఒక సినిమాకే పోయినాం అనుకోండి, ఆ సినిమాలో నీకు సాధన పనికొచ్చే సీన్లే వస్తాయి, దాంట్లో పాటలే వస్తాయి. ఈ పక్కన వాడు మాత్రం కేరళలు కొట్టుకుంటా కూర్చుంటాడు. వాడు దాన్ని చూసుకుంటున్నాడు, కానీ మీకేమనిపిస్తుంది? ఓ, ఈ పాట ఇంత అర్థం ఉందా, ఈ వాక్యం ఇంత అర్థం ఉందా, ఈ సన్నివేశం ఇంత అర్థం ఉందా అనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్టు? సాధనలో ఉన్నట్టు.
అందుకే చెప్పాడు, మనకు తెలియకుండా ఒక్క ముక్కలో చూడండి, ఒక్క ముక్కలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే సాధన దానంతట అదే జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు? అమ్మ సన్నిధిని ఆస్వాదించినప్పుడు. మళ్ళీ వెనక్కి రావద్దు, మళ్ళీ ఆస్వాదించినప్పుడే ఇవన్నీ జరుగుతుంది. ఆస్వాదం లేకపోతే సంతోషం ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? ఆనందం. ఆ ఆనందం ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, మన ప్రమేయం లేకుండానే, ఇది సత్సంగం లేదు, అబ్బా నేను సత్సంగం వెళ్ళలేకపోయాను అనుకోవే, నేను ఎక్కడ ఉంటే అక్కడ సత్సంగం జరుగుతుంది. ఎవడో ఒకటి ప్రశ్న వేస్తాడు, ఇంకేది గంట అయిపోయింది. అది బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఇంకొకటిలో కావచ్చు. మరి సాధన ఆగిందా? అదనమాట ఇక్కడ. అందుకని దీన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తాడో వాడి ప్రయత్నం లేకుండానే అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ గారి జీవితం చూడండి, ఆయన లౌకిక జీవితం గడపడం కోసం నేను ఆలోచించాడా? బియ్యం రేపు పేటకు లేదు నేను ఆలోచించాడా? శాంతంగా ఉన్నాడు. బియ్యం లేవు, చూలు కొనకుతూ ఉన్నారు. ఇంకా హాల్ లేవు, 10 మంది కూర్చొని ఉన్నారు సంతపేటలో. వాళ్ళకి అన్నం పెట్టాలా, వీళ్ళు అన్నం తినాలా, ఇంట్లో 2 పిల్లలు. బియ్యం లేని ఒకరు చూలు చెప్పాడు, ఈ సత్తా కూర్చోండి. వెంటనే చలో బియ్యం మత దిగింది, ఇంట్లోకి పోయింది. ఈ సత్యం చెప్పుకుంటా కూర్చున్నాడు. అంటే సాధన ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క నిర్ణయము, భగవంతుని యొక్క సంకల్పము. ఈ విషయం అంతా కూడా ఆయన అభిష్టంగా జరుగుతుంది అనే భావం నిశ్చలత. అలా జరుగుతూనే ఉంటుంది. పరమాద్భుతమైన అమ్మ దివ్య రూపం, అతులితమైన మధుర భాషణలు, ఆమె పూర్ణ మౌనము, ఆమె ఆనందము ఆగంతుకుల మనసుని మంత్రముగ్ధుని చేస్తాయి. అమ్మ దివ్య స్వరూపం అంటే బాహ్యంగా అమ్మని కావచ్చు, బాబాని కావచ్చు, మాస్టర్ని కావచ్చు, ఎన్ని కావచ్చు. అతులితమైన మధురం అంటే అతులితమైన మధుర భాషణలు అంటే మాటలు. అతులితమైన అంటే దాన్ని పోల్చడానికి వీలు ఉండదు. ఏం నిర్వచనిస్తాము? ఏం నిర్వచనమే లేదు దానికి. ఇప్పుడు ఏదో సినిమా కావచ్చు, రోజు కాదు, ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందియా? బాగుంది. బాగుంది 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 ఎట్లా చెప్పగలుగుతాను? ఆ బాగుకి ఎంతమంది కొలతేస్తారు మనం? ఇల్లు బాగుంది, ఎంత బాగుంది? బాగుంది 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 బాగుంది. అది మాటలో వ్యక్తం చేయలేవు. అలాగే అతులితమైన మధుర భాషణలు సత్సంగంలో, అమ్మ సన్నిధిలో మధురమైన భాషలకి ఏమన్నా బ్రహ్మాండంగా ఉందండి అని అంటామే కానీ అడిగితే మాత్రం చెప్పలేను నేను. ఎందుకంటే అనుభవించిన కూర్చున్నాను ఇక్కడ. అంటే చెప్పడం తప్పడే కాదండి, దాన్ని బాగా ఫీల్ అయిపోయాను అనుకోండి, దాన్ని బాగా చెప్తూనే ఉన్నప్పుడు ఇంకా మాట్లాడి గుర్తుంటుంది నీకు. ఆ భాషణలు, ఆమె పూర్ణ మౌనం, ఆమె ఆనందం. ఆమె పూర్ణ మౌనం అంటే అది సత్సంగా మాట్లాడతాం కదా, ఇక్కడ అడుగు పెట్టాము సత్సంగంలో మనం అడుగు పెట్టామండి, అదే మాట్లాడదు. మౌనంలోనే భాష ఉంటుంది. రెండవది ఆమె ఆనందం, ఆగంతుకుల మనసును కూడా మంత్రముగ్ధం చేస్తాయి. అంటే భక్తి లేనివాడు కూడా సరే అందులో అడుగు పెడతానే అద్భుతమైన ఆనందం అనుభవిస్తాడు. ఎందుకు మహాత్ముల దగ్గరికి వెళ్తే ఎందుకంటే అనుభవం కలుస్తుంది? ఇప్పుడు బాలాబట్టే అందరూ విమర్శించాడు, మరి బాబా గారికి వస్తే ఏమైనాడు ఆయన? నేను రాముడు తప్ప ఎవరు మొక్కనన్నాడు, వస్తాడు ఏమైనాడు? అది మహాత్ముల యొక్క స్థితి, అది అమ్మ స్థితి, అదే సత్సంగం యొక్క స్థితి. ఇక్కడ అడుగు పెట్టగానే సత్సంగం జరిగే స్థలంలో ఎవరు అడుగు పెట్టినా అద్భుతమైన ఆనందాన్ని పొందగలం. ఆగంతుకులు కూడా మనసుని మంత్రముగ్ధం చేస్తాయి. కొత్తగా సత్సంగానికి వస్తారండి, ఏం తెలియదు. నేను పాత చెప్పాను సత్సంగంలో, అపార్ట్మెంట్లో ఒక ముగ్గురు, ఒకరేమో కొంచెం అలా వస్తున్నారు, ఒకరేమో కప్పుకొని ఏమి నోరు ఏమి కన్ను ఏమి మెదపలే చూస్తున్నారు. అంతైన తర్వాత ఒక నవ్వు, కదలిక. ఏ పరిచయం లేదు, బాబాజీ చదవలేదన్నారు, ఏమి చదవలేదన్నారు, ఒక కదలిక వచ్చింది. అంటే ఏమీ పరిచయం లేని వాళ్ళకు కూడా అమ్మ సన్నిధికి కూడా ఎలా అయితే మంత్రముగ్ధం చేస్తాయో సత్సంగం కూడా అంతే.
అందుకే మాస్టర్ గారు సత్సంగం చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఎంతగా లీనమైపోతుంటారండి. స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్పాడు అనుకోండి, ఎంతమంది మంత్రముగ్ధులు అయిపోతున్నారండి. వాళ్ళ యొక్క భావాన్ని బట్టి ఉంటుంది. నా పోటీగాడు కాదండి. వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళు మనసా వాచా కర్మన చెప్తుంటారు వాళ్ళు. అందువల్ల అది మంత్రముగ్ధుని చేస్తాయి. ఒకే ఒక ఆలోచన, మళ్ళీ ఒకే ఒక ఇదే ఒక ముక్కలు అన్నారు ఇంతకు ముందు, ఒకే ఒక ఆలోచన సార్వభౌమత్వం చేస్తుంది. సార్వభౌమ రాజాధికారం అంటే ఒక మాటలో ఇది తప్ప ఇంకేం లేదు. సార్వభౌమాధికారం అంటే అన్ని రాజ్యాలు గెలిచినోడు కదా అంటారండి. ఒకే ఒక ఆలోచన సార్వభౌమత్వం చేస్తుంది. సార్వభౌమత్వం అంటే ఒక ఆలోచన అత్యంత ఉన్నత తీసుకెళ్తుంది. అంటే ఆ రాజాదిరాజు అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకోండి, మన దేశానికి ప్రెసిడెంట్, ఇంకా అంత పని ఏం లేదు ఇంకా. ఎందుకంటే అతడే రాజు. నువ్వు ఎన్ని ఇక్కడ బిల్లులు పాస్ చేసినా వాడు ముద్ర అయిందే ఏ బిల్లు పాస్ కాదు, ఏ రాష్ట్ర బిల్లు పాస్ కాదు. అటువంటి ఒకే ఒక ఆలోచన ఈ మైండ్ని అత్యధికంగా తీసుకెళ్తుంది. వారిలో ఆశ్చర్యకర వాత్సల్యం వందే మాత్రం అద్భుతం శ్లోకం అన్నమాట. ఇది ఆశ్చర్యకర వాత్సల్యం వందే మాత్రం అద్భుతం. ఆశ్చర్యకర వాత్సల్యం. వాత్సల్యం అంటే మనం చాలా చెప్పుకున్నాం. వాత్సల్యం అంటే ఏమిటని, ఆవు దూడ వస్తానే మురికి ఉంటుంది అంతే కదా. ఆ మురికి నాగుతుందా, కాలుతో తంతుందా? మురికి కదా, ఎందుకు నాగుతుంది చెప్పండి. ఆ మురికి పోవాలి బిడ్డకి అంతే కదా, ఆ మాయ పోవాలి, అందుకే తను తీసుకుంటుంది అన్నమాట. గురువు కూడా అంతే. మనలో మురికిని తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు బాబా చేతులు కొద్దిగా పడిపోతాడు బిడ్డని, తన ఎందుకు కాల్చుకున్నాడు? ఆడ కుక్కను కొడతా ఉంటే తన మీద ఎంత పాత్రలు చూపించాడు. అన్నమ సినిమాలు వాడిని కొడతా ఉంటే ఆడ వెంకటేశ్వర దెబ్బలు తగల సినిమా చూసాం కదా మనం. అంటే ఏంటి? మహాత్ములు మన వాత్సల్యం అంటే ఇది అర్థం. మన మురికిని లాగేస్తున్నాడు. నిజమైన పరమ గురువు శిష్యుల్లో ఉన్న మల్లనంతా తీసేస్తాడు. దాన్ని వాత్సల్యం అంటారు. అదేమంటే వందే మాత్రం అద్భుతం అంట. వందే మాత్రం పదం బాగా వచ్చిందా? వందే మాత్రం అని. వందే మాతర, వందే నమస్కారం, మాత తల్లి. ఆశ్చర్యకర వాత్సల్యం చూస్తూ ఉంటే నమస్కారం పెట్టాలనిపిస్తుంది తల్లి నీకు. అది వందే మాత్రం అద్భుతం. అంటే తల్లి నేను సృష్టిస్తున్నాను. ఎంత అర్థం అండి సార్? ఆశ్చర్యకర పదివేల మళ్ళా వాళ్ళు చెప్తారు. ఆశ్చర్యకరం అంట, వాత్సల్యం అంట, వందే మాత్రం అద్భుతం అంట. అంటే ఇంత వాత్సల్యం వస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది? రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇంతటి ప్రేమ నాకు ఎక్కడ దొరుకుతుంది? ఇంతటి దయ, కరుణ. మేము మురిగిలో ఉంటే మా మురిగినంతా చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా చేతులు నమస్కారం పెట్టకపోతే వాడు మనిషి ఆవాడు. కృతజ్ఞతాభావం ఉండాలి కదండి. ఈ సత్సంగం వల్ల రావు కాదు, ఈ సత్సంగం వల్ల నేను ఎంతో ఫలితాన్ని పొందిన తర్వాత ఈ సత్సంగం పట్ల నేను నమస్కారం పెట్టిన గౌరవించిన అవసరం ఉందా లేదా? నాకంతా అయిపోయిందండి, ఏ సత్సంగాలండి, చెప్పేది చెప్తాను, వినిది వినడం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే సాయినాథ్ చూడండి, గంగగిరి బాబా వచ్చినప్పుడు నేను పాలకొండ తీసుకొచ్చా, అందరూ రాళ్ళు వేస్తున్నారు, అది కళ్ళు తాగబాని అంటున్నారు అంటే ఒక మాట అంటాడండి. సత్సంగం పట్ల గౌరవం, విశ్వాసం పోయింది నా పట్ల. బాబా పలికిన మాట, సత్సంగం పట్ల గౌరవం, విశ్వాసం లేకుండా పోయింది. ఎంత చేసినా కూడా కొందరేమో ఈ పాలు తాగేసి పిచ్చివాళ్ళు ఒకరైతే, కొందరేమో మేమే మహాత్ములు అని చెప్పడం, అంత పదాలు ఉన్నాయి చూడండి. దాంట్లో కాస్త మహిళలు వచ్చేటప్పటికి నన్ను మించిన వాడు లేడు, ఇంకా ఆయన పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని మించిన ఎవరు లేనేస్తున్నాం. అదే మాయలో పడడం అంటే. ఎప్పుడైతే మించాడంటే నేనేంది సత్సంగానికి పోయేది, నేనేంది పుస్తకాలు చదివేది, నాకు అన్నీ తెలుసు పోయింది. ఎందుకంటే మాట పండిత సమదర్శనగా నీకు అన్నీ తెలుసుంటే తెలుగుతే అండి, నీ ప్రవర్తన చెప్తుందండి.
నీ చూపు చెప్తుంది. అందుకే మనం సత్సంగం చెప్పుకున్నాం బుద్ధ జ్ఞాన హృదయంలో. నేను మార్పు వచ్చిందంటే ఎలా ఉండాలి? సమతుల్యం ఉండాలి, పొంగు లేకుండా ఉండాలి, భగవంతుడు నాకు ఇచ్చింది ప్రసాదంగా నువ్వు తీసుకోగలగాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి అని దాదాపు 10 పాయింట్లు వచ్చాయి. అది నువ్వు సాధన చేస్తున్నానని గుర్తు. అందుకని వందే మాతరం అద్భుతం, తల్లి నేను నిన్ను స్తుతిస్తున్నాను. వందే మాతరం ఎవరు రాసింది? వెరీ గుడ్. మళ్ళీ ఉండరా తెలుగు మంచి సూపర్ దేవాదుకుంటాడంతా. అంటే ఎంత భక్తిభావం ఉందో రాశారు చూడండి దాంట్లో. కాబట్టి వందే మాత్రం పాడతామా? ఏమ్మా పాడి ముగిస్తాం. ఎందుకంటే వందే మాతరం నమస్కారం పెడుతున్న తల్లి. ఈ సత్సంగం కూడా మనకొక తల్లి. ఆ వందే మాతరం అర్థం కూడా ఉందండి. అంటే ఆ వందే మాతరంలో ఒక్కొక్క దానికి చూడండి ఎంత ఉంటుందంటే, ముందు పాడదాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రుమదల శోభినీ సుహాసినీ సుమధురమాసినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మరి ఆ భావం ఆయన ఎట్లాగొచ్చింది? భరతమాతానికి నమస్కారం పెడుతున్నా. ఎలా ఉంది? సుకలం సుపలం గలగల పారే ప్రవాహాలు, మలయజ శీతలాం మలయ మారుతులాగా చల్లటి గాలులు. ఏది? సత్సంగం. ఎందుకంటే బాధ చెప్పాడు కదా, మలయ మారుతున్న చల్లటి గాలులతో సస్యశ్యామలమైన దేశం. దేశం అంటే మట్టి కాదు అది అన్నమాట. అందుకనే దేశంతో పోల్చాడు అనమాట. సస్యశ్యామలమైన దేశం నీకు వందనం. ఈ దేహం సస్యశ్యామలుగా ఉంది. సస్యశ్యామలం అంటే ఎక్కడ చూసినా పచ్చదనం సమృద్ధి అన్నీ ఉందన్నమాట. ఈ దేహంలో కూడా అటువంటిది కలిగి ఇచ్చిన నీకు నమస్కారం పెడుతున్నా. తెల్లని వెన్నెల కలిగిన రాత్రుల్లో వికసించిన పువ్వులాగా, తెల్లని వెన్నెల కలిగిన రాత్రుల్లో వికసించిన పువ్వులు, పచ్చని చెట్ల శోభతో, స్వచ్ఛమైన నవ్వులు, మధురమైన మాటలతో మాకు సుఖాన్ని వరాల్ని ఇచ్చు ఓ సత్సంగమా నీకు నమస్కారం. ఇంత ఆ పద్యంలో ఉంది, రాస్తున్నా. ఎందుకు అద్భుతి పుట్టిందండి. లాస్ట్ చూడు, స్వచ్ఛమైన నవ్వులు, ఎక్కడ కల్మషం లేని నవ్వులు, మధురమైన మాటలు, మాకు సుఖాలు. అద్భుతం. మాస్టర్ గారు ఇది భక్తించని రాసిన భావమే కావచ్చు కానీ మాస్టర్ గారు తలటికి భావాలు చెప్పిస్తున్నాడు కదా మన చేత. అటువంటి సుఖం వరములు ఇచ్చు ఓ సత్సంగమా, ఓ మాత, ఓ తల్లి నీకు నమస్కారం. అద్భుతం. ఈరోజు సత్సంగం అంతా కూడా అద్భుతంగా మనకు మాస్టర్ గారు అందించిన దానికి ప్రజ్ఞాపూర్వకంగా నమస్కరించుకుంటూ స్వస్తి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु जिलेमुड़ अनसुया माता की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.